ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ఇక్కడ మెట్పల్లి మండలం ఏదైతే మేడిపల్లి శివారు కుందేలుగుట్ట అంటారో ఈ కుందేలుగుట్ట వద్ద ఉన్నాం. ఇక్కడ ఇవాళ ఆదివారం. సో ఈ ఆదివారం పూట ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో జిల్లా కలెక్టర్ గారికి అలాగే పై అధికారులకు చేరే విధంగా షేర్ చేయండి. అయితే విషయం ఏంటంటే ఆదివారం పూట అక్రమార్కులకు పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆదివారం అధికారులు ఉండరు కనుక. సో ఈ అక్రమార్కులు అక్కడ కనబడుతున్నాయి కదా, అక్కడ చూసుకోవచ్చు. అక్కడ 5-6 ట్రిప్పర్లు అలాగే ఒక 200 అట అది పెద్దది పెట్టి తవ్వుతా ఉన్నారు. గుట్ట ఆల్రెడీ సగం పోయింది. ఇంకా ఇట్లనే ఒకవేళ పట్టించుకోకపోతే మాత్రం పూర్తి గుట్ట కూడా పోతుంది. అలాగే చెట్లు కూడా నాశనం చేస్తున్నారు. ఈ ప్రకృతి సంపదనంతా అక్రమార్కులు దొంగిలించకపోతున్నారు. అధికారులేమో కళ్ళప్పగించి చూస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇది చేస్తున్నంత ఓ కాంగ్రెస్ నేత అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆ కాంగ్రెస్ నేత పేరు కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక అతని పేరైతే బలంగా వినబడతా ఉంది. ఆ కాంగ్రెస్ నేత మెట్పల్లికి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆ పేరు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి పలానా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, పలానా వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే మరి వాళ్ళ పేరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పిన పేరు ఒకటే, నర్సాగౌడ్. ఈ నర్సాగౌడ్ అనే పేరు బలంగా వినిపిస్తుంది. చాలా ప్రజలు ఆరోపణ చేస్తా ఉన్నారు. నీ పేరే బలంగా వినబడుతుంది బయట మాత్రం. అదే మరి నీ పేరే బయట పైన ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జువ్వాడి నరసింహారావు స్పందించి ఇవన్నీ ఈ అక్రమాలు ఆపకపోతే ఇక ఈ కోరుట్ల నియోజకవర్గాన్ని పూర్తిగా దోచుకొని దొంగల పాలు చేస్తారని పబ్లిక్ మాట్లాడుకుంటా అన్నారు. సో దీనిపై ఖచ్చితంగా ఇన్ఛార్జ్ అయినటువంటి జువ్వాడి నరసింహారావు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటువంటి బంద్ చేయాలి. ఫస్ట్ ఈ అక్రమంగా దోచుకపోవడం బంద్ చేయాలి. ఇవన్నీ బంద్ చేసిన తర్వాతనే మీరు పబ్లిక్లా తిరగాలి. లేదంటే ఈ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చేటప్పుడు పబ్లిక్లా ఎవ్వరు కూడా మిమ్మల్ని అస్సలు కూడా తిరగనియరని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ అక్కడ పక్క పొంటి ఒక పాఠశాల ఉంటుంది. అక్కడ పాఠశాల చదువుకునే పిల్లలకు కూడా ఎంత ఇబ్బంది అవుతుందంటే మీరు ఆలోచించవచ్చు. ఆ సౌండ్కు వాళ్ళ చెవులు వలిగిపోతున్నాయంట. పిల్లలు కూడా చెప్తా ఉన్నారు. చిన్న పసి పిల్లలు, అక్కడ స్కూల్ ఉంది. మనం ఇప్పుడు స్కూల్ కడికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం. సో మనము ప్రస్తుతం ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఒడ్డెర కాలనీ బండలింగాపూర్ ఇబ్రహీంపట్నం అని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే పాఠశాల గురించి చెప్పామో ఆ పాఠశాల వద్ద ఉన్నాం. ఇవాళ ఆదివారం కనుక స్కూల్ బంద్, కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాం. సో అక్కడ ఏదైతే ఆ మొరంకు సంబంధించిన అవి జేసీబీ కావచ్చు, ఆ లారీలు కావచ్చు, అక్కడ నడుస్తున్న పరిస్థితి. అక్కడ మనకి ఇక్కడికి చూపించవచ్చు. ఇప్పుడు ఇక్కడికి చూసుకుంటే అక్కడ మనకు కనబడతా ఉంటుంది. అది దాని యొక్క తొండమా అదేమంటారు, ఇట్లా తోడేది కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. సో ఇక్కడ పక్కన చూసుకుంటే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉన్నది. సో అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదంతా తవ్విన విజువల్స్. సో అది చూసుకోవచ్చు. సో మనం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఎందుకంటే మనకి ఇక్కడ నుండి కనబడుతుంది, కానీ ఈ చెట్లు ఉండడం వల్ల, ఆ చెరుకు తోట ఉండడం వల్ల మనకు కొద్దిగా కనబడతలేదు. అక్కడ జూమ్ చేయొచ్చు, కనబడుతుంది అక్కడ పైన. దాన్ని పైకి లేపి మరి గుట్ట నుండి తవ్వుతున్న పరిస్థితి చూడండి. ఆ ఎల్లో కలర్ కనబడుతుంది. సో అది సో ప్రస్తుతం మనం ఇప్పుడు స్కూల్ వద్ద ఉన్నాం. సో స్కూల్ వద్ద నుండి మనం ఇట్లా రౌండ్ వేసుకుంటే ఇది చూసుకోవచ్చు. ఇటు నుండి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. అక్కడ ఏదైతే జేసీబీ అలాగే పెద్ద పెద్ద ట్రక్కులు పెట్టి మరి చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళే ట్రాక్టర్లు కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పెద్ద
ప్రొక్లీన్ పెట్టి తవ్వుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఇంతగానం బహిరంగంగానే అక్కడ రోడ్డుకు వెళ్ళే మార్గం నుండే ఈ తవ్వకాలు అయితే జరుపుతున్నారు. మరి ఇక్కడ అధికారులకు కానీ కనబడతా ఉంది, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా మందికి కంప్లైంట్ కూడా చేస్తూ ఉన్నారు. సో మరి అధికారులు వీటిపైన ఎందుకు పట్టించుకోవట్లేడు, ఎవ్వరు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పి ప్రజలు ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఈ ఆరోపణల వెనుక అసలు ఏముంది అంటే ఎవరికైనా ముడుపులు ముడుతున్నాయా అనే కోణంలో కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వాటిపైన ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒక్కసారి మా నియోజకవర్గం వైపు ఒక్కసారి కన్నేయండి. ఖచ్చితంగా మా కోరుట్ల నియోజకవర్గం వైపు ఒక్కసారి అభివృద్ధి జరిగే విధంగా చేయాలి, అలాగే అభివృద్ధికి సహకరించాలి. కానీ ఇట్లాంటి అక్రమ వర్కులకు మీరు సహకరిస్తున్నారంటే ప్రజలు కూడా మీ ప్రభుత్వంపై చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు కానీ ఇక్కడ చాలా వరకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మరి అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు, మరి మీ ఒత్తిడి ఉన్నదా అనే కోణంలో కూడా ప్రజలు చాలా మట్టుకు ఆలోచన చేస్తూ ఉన్నారు. చప్పుళ్ళు కూడా ఆ చప్పుళ్ళు కూడా చూసుకోవచ్చు, ఇక్కడి వరకు అయితే ఘోరంగా వస్తుంది. ఒకసారి మీ చప్పుళ్ళు కూడా వినండి. సో ఇక్కడ ఇప్పుడు ఆదివారం పూటనే ఇంత సౌండ్లు ఉన్నాయంటే స్కూల్ చాలున్న రోజులలో పిల్లల పరిస్థితి ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సో పిల్లల భవిష్యత్తుపై ఫోకస్ పెట్టండి. ఈ సౌండ్లకు అసలుకే వర్షపడని సౌండ్లు విభత్సంగా వస్తుంది. ఆ పిల్లలు చదువుకుంటారా ఈ సౌండ్లకు? కనీసం వాళ్ళకి ఏమన్నా మైండ్కి ఎక్కుతుందా? ఎంతైనా ఆ రూమ్లో సౌండ్ రిసౌండ్ వస్తుంది. ఈ సౌండ్ కొద్దిగా వస్తేయాలో అది డబల్ రెట్టింపు అవుతుంది. సో ఇట్లాంటి సౌండ్లన్నీ బంద్ చేయాలంటే ఇక్కడ అక్రమంగా ఏదైతే మొరం నడుస్తుందో వీటిని నడవకుండా వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ సగం గుట్ట దాదాపు చుట్టుపక్కల మొత్తం బోడగుండు వేసేది. సో ఈ బోడగుండు కొట్టే పరిస్థితి నుంచి మీరు విముక్తి కలిగించాలి. ఈ గుండు కొట్టుడు బంద్ చేయాలి ఫస్ట్. సో ఇంతకుముందు సుంకరోళ్ళు, తర్వాత విఆర్ఓలు వ్యవస్థ ఉండే. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు ఆదివారం అయినా కానీ వాళ్ళు వచ్చేది, అవసరమైతే వాళ్ళను పట్టుకొని వెళ్ళేది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆదివారం కూడా ఈ అక్రమ మొరం తవ్వకాలు అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అంటే రాష్ట్రం మొత్తటా ఇదే పరిస్థితి, ఎక్కడ చూసినా ఈ అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఏదైతే సుంకరోళ్ళు అలాగే ఈ విఆర్ఓలు వీళ్ళ వ్యవస్థ ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఎందుకంటే వాళ్ళు సండే అయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా సమయం కేటాయించి మరి ఇటువంటి అక్రమంగా తరలిస్తున్న మొరాన్ని వాళ్ళు పట్టుకునేది. సో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదని కనబడతా ఉంది. సో దీనిపై దృష్టి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి ఇది ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం అక్కడ నుండి లైవ్లో విజువల్ తీసుకునే క్రమంలో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఆ ట్రాక్టర్లు కానీ ఆ జేసీబీ కానీ బంద్ చేసిన పరిస్థితి మనం ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ ఓన్లీ ఒక 200 జేసీబీ అది ఏమంటారు దాన్ని, సో అది అక్కడ ఉన్నది. కానీ ఈ ట్రాక్టర్లు అవన్నీ పక్క పెట్టడం జరిగింది. ఆ వ్యక్తి కూడా నీ పేరు బలంగా వినబడుతుంది అని అంటే అతను కూడా ఒప్పుకోవడం జరిగింది. అవునే నాదే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. సో ఇన్ని తెలిసినా మరి అధికారులు ఏం చేస్తుర్రు అంటే అధికారులు కూడా మరి భయపడుతుర్రా, మరి ఏంది పరిస్థితి అనేది తెలియదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైతే మీడియేటర్గా ఉంటారో వాళ్ళు ఈ వీడియోను రేవంత్ రెడ్డి వరకు పంపించే ప్రయత్నం అయితే చేయండి. చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.